బాహుబలి ది కంక్లూజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి 20 నిమిషాల పాటు గొప్ప ప్రసంగమే చేశాడు. తన యూనిట్లోని అందరి గురించి పేరు పేరున ప్రస్తావించి తన సంస్కారాన్ని చాటుకున్నాడు. అయితే ఈ వేడుకలో అభిమానులందరినీ ఒక ఊపు ఊపింది, తన ప్రసంగంతో అందరినీ కదిలించింది. ఈ ఫంక్షన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం కీరవాణి. రాజమౌళి గురించి ప్రత్యేకంగా ఒక పాట ట్యూన్ చేసి తన తమ్ముడు కన్నీళ్లు పెట్టుకునేలా చేయడమే కాదు, ప్రభాస్ గురించి కూడా కీరవాణి చాలా బాగా మాట్లాడాడు. ప్రభాస్ హీరోగా పనికిరాడు, అతనిలో హీరో క్వాలిటీస్ లేవు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రభాస్లో ఏం క్వాలిటీస్ ఉన్నాయో అందరికీ తెలుసని, కానీ అతడిలో కొన్ని లక్షణాలు లేవని అన్నాడు కీరవాణి. అలా అని కొన్ని క్షణాల పాటు అందరినీ విస్మయానికి గురి చేసిన కీరవాణి ఆ తర్వాత అతడిలో అహం లేదు అన్నారు. అలాగే కొనసాగిస్తూ అతడికి గర్వం లేదు, స్టైల్ కొట్టడు, కంత్రి కాదు, బిల్డప్ ఇవ్వడు, అసలు హీరోకు ఉండాల్సిన చాలా లక్షణాలు అతడికి లేవు. అలాంటప్పుడు అతన్ని హీరో ఎలా అంటామండి అని ప్రశ్నించాడు కీరవాణి. అసలు ఏదైనా వేడుకకు వచ్చినప్పుడు అవతలి వాళ్లను ఎలా చూడాలో కూడా ప్రభాస్కు తెలియదని, నేరుగా వెళ్లి వాళ్లను హగ్ చేసుకొని మాట్లాడేస్తుంటాడని, చాలా మంది హీరోల్లాగా చూసి చూడనట్లు ఓరకంటితో చూసి వెళ్లిపోవడం కూడా ప్రభాస్కు చేత కాదని, పొగరు చూపించే హీరోలపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ప్రభాస్కు కితాబిచ్చాడు కీరవాణి.